ఏంటక్కా? పసిపాపగా ఉన్నప్పుడు ఎవరికంటా పడకుండా ఇలాగే రోజూ లహరికి దిష్టిచుక్క పెట్టేదానివి. నా బిడ్డ మీద ఊళ్ళో వాళ్ళ కళ్లే కాదు, నా దిష్టి కూడా తగలకూడదని అలా చేశాను. తన మీద నీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలక్క. కోపాలు, ఆవేశాలు, పంతాలు ఇవేవీ బంధాల కన్నా గొప్పవి కావు కదా. చూడక్క, నువ్వమ్మ ప్రేమని కేవలం బిడ్డలకే కాదు, మాక్కూడా పంచావు. నా గొంతులో ఊపిరున్నంత వరకు అదలాగే ఉంటుంది. అదెప్పటికీ మారేది కాదక్కా. లహరి, ఏంటమ్మా అలా ముభావంగా ఉన్నావు? మరి కాసేపట్లో నీ పెళ్ళుంది, ఇలా ఉంటే ఎలా చెప్పు? లహరి, మా అందరినీ విడిచి అత్తారింటికి వెళ్తున్నానని బాధపడుతున్నావా? నువ్వు అత్తారింటికి వెళ్ళినా నీ పుట్టింటికి నువ్వెన్నడూ దూరం కావమ్మా. ఈ ఇంటి గౌరవాన్ని, ఆ ఇంటి గౌరవాన్ని నువ్వే కాపాడాలి. నీకోసం మేమున్నాం, ఎప్పుడు ఇక్కడే ఉంటాం. ప్రతి ఆడపిల్ల జీవితంలో తప్పని ప్రయాణం అమ్మా ఇది. ఇది బాధపడాల్సిన సమయం కాదు, ఆనందంగా ఉండాల్సిన సమయం. సరేనా?